గత కొన్ని రోజులుగా జగన్మోహన్ రెడ్డి గారు డిఎస్సి మీద చేస్తున్న పోరాటం మీ అందరూ చూస్తూనే ఉన్నారు. అయితే మన స్టూడియో కొంచెం ఈ సెటప్లు అయ్యి చేయడానికి కొంచెం లేట్ అవ్వడం వల్ల దీని గురించి మాట్లాడడానికి అవ్వలేదు. అయితే నాకు అనిపించిందండి ఆయన మాట్లాడిన మాటలు చూసిన తర్వాత హ్యాట్స్ ఆఫ్ టు జగన్ అని. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఈ ఒక ప్రెస్ మీట్ డిఎస్సి మీద పెట్టిన తర్వాత ఈ రోజున రాష్ట్రంలో అది వైసీపీ కావచ్చు, లేదా మా టీడీపీ కావచ్చు, లేదా మా జనసేన కావచ్చు, మరొకరు కావచ్చు, మొత్తం రాష్ట్రం అంతా ఈరోజు డిఎస్సి మీదే చర్చిస్తుందండి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి ఈ స్ట్రాటజీస్ చూశాక అసలు మహాభారతంలో శకుని ఈ వైసీపీ వాళ్ళ ముందు, జగన్ గారి ముందు అసలు ఎందుకు పనిచేయడండి ఆయన. నిజంగానే వాళ్ళ తెలివితేటలకి నిజంగా మెచ్చుకోవాలనిపించిందండి నాకు. నిజంగా హార్ట్ఫుల్గా చెప్తున్నాను. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు తలుచుకుంటే రాష్ట్రంలో తన పార్టీ వాళ్ళనే కాదు, ప్రత్యర్థి పార్టీలను కూడా ఏది మాట్లాడాలో జగన్ గారే డిసైడ్ చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రజలందరూ దేని గురించి ఆలోచించాలి, దేని గురించి వినాలి, జగన్ గారు డిసైడ్ చేస్తున్నారండి. నిజంగా ఇంత తెలివి మంచి మంచి విషయాలకు ఉపయోగించుంటే అసలు ఈయనకి ఎదురు లేకపోయినండి రాజకీయాల్లో. బ్యాడ్ లక్ ఏంటంటే అన్నీ కూడా దరిద్రమైన విషయాలకి ఈయన ఉపయోగిస్తాడు ఈ తెలివితేటలు. అది కొంచెం బాధాకరం అండి. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఈరోజు రాష్ట్రంలో ఏ న్యూస్ ఛానల్ అన్నా చూడండి, మనం డిఎస్సి గురించి జరుగుతుంది. స్పోర్ట్స్ సర్టిఫికేట్ మీద బహిరంగ చర్చకు సవాల్ అంటాడు ఎవరో శాప్ చైర్మన్ రవినాయుడు గారు. డిఎస్సి పైనే జగన్ అంటది ఇంకో యూట్యూబ్ ఛానల్లో. ఏమంటే వైసీపీ ఆరోపణలపై ఏపీ విద్యాశాఖ వివరణ. డిఎస్సిపై వైసీపీ కుట్ర. డిఎస్సి మీరు స్టేట్లో ఆల్మోస్ట్ అన్ని ఛానల్స్, అన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా ఈరోజున డిఎస్సి. ఇప్పుడు ఏంటి వైరల్ న్యూస్ స్టేట్లో అంటే డిఎస్సి. ఏమి స్ట్రాటజీ ప్లే చేశారు జగన్ గారు మీరు. అసలు నాకు మబ్బిడిపోయిందండి. మీకు ఒక విషయం చెప్తాను సార్. జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టి ఆయన డిఎస్సిలో అక్రమాలు జరిగాయి అంటూ ఆరోపిస్తూ ఆయన ఒక 3 సాక్ష్యాలు తీసుకొచ్చాడండి అక్కడికి. ఆ సాక్ష్యం నెంబర్ 1 ఏంటంటే ఎవరో గోల్డ్ మెడల్ సాధించాడు, అతనికి ఉద్యోగం రాలేదు అన్నాడు. ఏం పేరండి అతని పేరు గుర్తుందా తమ్ముడు? ఏదో ఒక అయ్యా. రెండో సాక్ష్యం వచ్చి ఎవరో ఒక అతను అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్ అతనికి ఫస్ట్ ర్యాంక్ వచ్చేసింది. అతనే ఈ ఏదైతే డిఎస్సికి సంబంధించిన క్వశ్చన్ పేపర్ ఉంటుందో దాన్ని అతనే అప్లోడ్ చేశాడు. అతనికి ఫస్ట్ ర్యాంక్ వస్తుంది అంటే క్వశ్చన్ పేపర్ లీక్ అయింది అన్నాడు. ఈ మూడో సాక్ష్యం ఆయన ఏం తీసుకొచ్చాడంటే అండి, ఒక ఫోన్ కాల్. ఏమండి ఇదేమైంది? ఒక ఫోన్ కాల్ తీసుకొచ్చాడు. ఆ ఫోన్ కాల్లో ఏముందంటే అండి, ఎవడో మాట్లాడుతున్నాడు, అవతల ఎవరో ఒక ఆయన 15 లక్షలు అవుతుంది జాబ్కి అనేది. ఈ 3 ఎవిడెన్స్లు కూడా ఆయన గంటన్నర ఆయన పెట్టిన ప్రెస్ మీట్లో చూపించాడండి. ఇక ఆయన అది మాట్లాడిన తర్వాత ఇక మిగతా రాష్ట్రం అంతా ఇప్పుడు దాని గురించే చర్చిస్తుంది సార్. ఇక వేరే టాపికే లేదన్నట్టు రాష్ట్రంలో ఉన్న మేధావులు, న్యూస్ ఛానల్స్, అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ మొత్తం అంతా కూడా దాని మీద ఉంది. అయితే ఈ సాక్ష్యాలు వీటి జోలికి వెళ్లకుండా, కానీ ఇదే సమయంలో మరొక విషయం కూడా జరుగుతుందండి. ఆ విషయం అసలు ప్రజల్లో 100కి 100 మంది మాట్లాడుకుంటూ ఉంటే ఈ రోజున ఇద్దరికి కూడా తెలియదండి ఆ విషయం. ఏంటండి ఆ విషయం? డెక్కన్ క్రానికల్ అండి. ఇది మన ఎక్కడున్న మీడియా కాదు, ఎక్కడున్న పేపర్ కాదు. ఈ పేపర్ వాళ్ళు రాశారు సార్. ఏదో చిన్న వార్త, ఒక చిన్న న్యూస్. ఈడీ ఎల్ఐఎస్ కసిరెడ్డి కాన్స్పైర్డ్ విత్ ఏపీఎస్బిసిఎల్ ఎక్స్ఎండి ఇన్ ఏపీ లిక్కర్ ట్రాన్స్పోర్ట్ స్కామ్. ఏమంటే కసిరెడ్డి రాజశేఖర్ గారు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన మొన్నటి వరకు జైల్లో ఉండి వచ్చారు. ఏ పని మీద వెళ్ళాడంటే జైల్లోకి అయినా
జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ లిక్కర్ స్కామ్ జరిగింది, ఆ స్కామ్ విలువ 3,500 కోట్లు అని ఆయన జైలు పెట్టారు. ఇప్పుడు డైరెక్ట్గా ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ, ఆ దర్యాప్తు సంస్థ కూడా ఇప్పుడు ఆ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు అనే ఆయన్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేశారండి. 3,500 కోట్ల స్కామ్ అండి అది. ఎంతండి? 3,500 కోట్లు. ఏమంటే దీని గురించి ఎంతమంది మాట్లాడుకుంటున్నారండి? ఇప్పుడు మన రాష్ట్రంలో ఎంతమంది మాట్లాడుతున్నారు చెప్పండి. మీకు ఎక్కడ చూసినా డిఎస్సి 15 లక్షల ఆయన ఎవరో లంచం అడిగాడట, గోల్డ్ మెడల్ వచ్చినప్పుడు ఉద్యోగం రాలేదట, లేకపోతే ఇంకోటి ఎవడో టాప్ 1 వచ్చేసాడట, అది జరిగిందట. ఈ సోది మనం మాట్లాడుతున్నాం తప్ప 3,500 కోట్ల స్కామ్లో డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి గారి బినామీ అనబడుతున్న కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారిని అరెస్ట్ చేశారని, లేదా అదే జగన్మోహన్ రెడ్డి గారికి ఆత్మైన కేఎన్ఆర్ గారిని సిట్టు విచారణకు పిలిపించిందని, ఆయన 300 కోట్లు ఆల్రెడీ ఆయన ఆస్తులు ఉన్నాయని, ఇది 15,000 రూపాయల శాలరీ ఉన్నవాడికి. ఈ టాపిక్ని ఎలా డైవర్ట్ చేశాడు చూసారా జగన్మోహన్ రెడ్డి గారు. ఎవడికి ఉంటాయి సార్ ఇన్ని తెలివితేటలు. ఈవేళ మాట్లాడే ప్రతి ఒక్కరు కూడా ఈ 15 లక్షలు ఏదో లంచం అడిగాడట, గోల్డ్ మెడల్ అది రాలేదట, ఇదే మాట్లాడుతున్నారు. కానీ 3,500 కోట్ల స్కామ్ ఆల్రెడీ కన్ఫర్మ్ అయిపోయింది. ఈడీ కన్ఫర్మ్ చేసి అరెస్ట్ చేసింది ఆల్రెడీ ఒక ఆయన్ని. జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఉన్న వాళ్ళందరి మీద కేసులు అయ్యాయి. చెవిరెడ్డి గారితో సహా అందరూ జైలుకి పోయి వచ్చారు. ఇప్పుడు ఈడీ ఎప్పుడైతే ఇన్వాల్వ్ అయిందో, ఈడీ అరెస్ట్ చేసేటప్పుడు, ఈడీ అంటే మరి కేంద్ర ప్రభుత్వం కదా, 100% అది కన్ఫర్మ్ అయితేనే చేస్తారు. సో కన్ఫర్మ్ చేసేసింది. ఎస్, వైసీపీ హయాంలో 3,500 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది లెక్కర్ పేరుతో. కల్తీ లెక్కర్ పేరుతో 1,000 మంది చచ్చిపోయారు, అది వేరే విషయం, అది ఇంకో కేసు అవ్వాలి. ఈ టాపిక్ని డైవర్ట్ చేయడానికి అస్సలు మతిపోయిందండి నాకు జగన్మోహన్ రెడ్డి గారి ఆయన స్ట్రాటజీ చూసినప్పుడు. ఇప్పుడు ఈ విషయంలోకి వద్దామండి. ఇది చాలా కామెడీ. ఇది గోల్డ్ మెడలిస్ట్కి రాకపోవటం, అవుట్ సోర్సింగ్ ఆయన ఇంకోటి వచ్చేయటం, ఫోన్ కాల్లో లంచం అడిగారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని మెచ్చుకోవాలండి. ఎందుకంటే ఆయన ప్రెస్ మీట్ అంతా నేను చూసాను. హావభావాలు, ఎక్కడ నవ్వాలి, ఎక్కడ సీరియస్గా పెట్టాలి, ఎక్కడ కామెడీ చేయాలి, బాబ్బా అసలు ఏమన్నా స్ట్రాటజీ అండి. నిజంగా మతిపోయిందండి నాకైతే. ఇంతకీ ఈ టాపిక్ని డైవర్ట్ చేస్తారు చాలా విజయవంతంగా. ఇప్పుడు ఏమంటాడండి, ఇక్కడ ఏదో ఫోన్ నెంబర్ ఉంది, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లోగో ఉందటండి. ఈ ఫోన్ అవతలిని మాట్లాడుతున్నాడు ఎవడు ఇప్పుడు దాకా తెలియదండి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పలేదు. ఎందుకంటే జగన్ గారు ఆల్రెడీ ఒకసారి ముఖ్యమంత్రి చేశారు కదా. ఆయన తలుచుకుంటే ఈ ఫోన్ నెంబర్ ఎవరిది, ఆడు ఏ ఎంప్లాయీ, ఎక్కడ ఎంప్లాయీ అనేది 10 నిమిషాల్లో తెలుసుకోవచ్చు. అది తెలుసుకోలేదు. ఎందుకంటే ఆడెవడో గాలి, ఎవడికి తెలియదు. కానీ ఇక్కడ అటండి ఆంధ్రప్రదేశ్ లోగో ఉందటండి. ఆ లోగో పెట్టుకుంటే నేను నా వాట్సాప్లో పెట్టుకుంటే నాకు ఉంటుంది, మీరు పెట్టుకుంటే మీకు ఉంటుంది. అంటే ఆంధ్రప్రదేశ్ లోగో పెట్టుకుని మన ఇద్దరం డ్రామా ఆడేసి ఫోన్ కాల్ రికార్డ్ చేస్తే అది డిఎస్సిలో అక్రమాలు జరిపినట్టు అది ఎవిడెన్స్ అండి. అదే అండి ఎవిడెన్స్. ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇక్కడ లోకేష్ గారు విద్యాశాఖ చేపట్టిన వెంటనే వచ్చి రావడంతో 16,000 మందికి ప్రభుత్వ ఉద్యోగాలు, అది టీచర్ ఉద్యోగాలు ఇచ్చి 16,000 కుటుంబాలని తరతరాలకి కూడా, ఎందుకంటే వాళ్ళ పిల్లలు చదువుకుంటారు, పిల్లలు తరతరాలకి కూడా ఇది వచ్చిన వెంటనే అంత పెద్ద అచీవ్మెంట్ని, అంత అద్భుతం సృష్టించిన లోకేష్ గారిని తప్పు పట్టాలంటే ఈ ఆడియో కాల్ ఇదే సాక్ష్యం. ఇది నిజంగా సాక్ష్యం అయితే వాడికి కేసు పెట్టి ఉండేవారు కదా. ఎవరికి ఉంటాయి సార్ తెలియదు అట్లా. నేనైతే మాత్రం నిజంగా ఫిదా అయిపోయానండి జగన్మోహన్ రెడ్డి గారికి. అది ఎక్కడుందండి మిగతాయి? మీరు ఏమండి ఇంకొక కామెడీ చేస్తారు చూడండి. ఆయన ఇంకా ఆశ్చర్యం ఏమిటి అని అంటే, నా పక్కనే నేషనల్ గోల్డ్ మెడలిస్ట్ ఉద్యోగం రాలే. ఏమంటే అప్లోడింగ్ లో ఈయన కరెక్ట్ గానే చేసినాడు, గోల్డ్ మెడల్ చేసినాడు, సిల్వర్ అప్లోడ్ అట ఆయన కరెక్ట్ గానే చేసేటండి. జగన్మోహన్ రెడ్డి గారిని మనం పదే జగన్ గారు చేసింది ఈ మాట తప్పు, మళ్ళీ అక్కడ ఇంకో టాపిక్ వస్తే మళ్ళీ అక్కడ మాట్లాడేది తప్పు, ఇంకోటి అలా తప్పులని చెప్పకూడదండి. ఎందుకంటే ఆయనకి అబద్ధాలు చెప్పటం వెన్నతో పెట్టిన విద్య. ఇంకా చెప్పాలంటే అబద్ధాలు చెప్పడం అంటే ఒక ఎంజాయ్మెంట్గా ఫీల్ అవుతాడు ఆయన. ప్రతి దానికి అబద్ధం. బాబాయ్ గొడ్డల పొట్టు అబద్ధం, కోడికత్తి డ్రామా అబద్ధం, ఇంకా అలాంటి ఎన్నో అబద్ధాలు చెప్పొచ్చాడండి ఆయన.
ఇప్పుడు వాళ్ళ బాబాయ్ గారు చనిపోయినప్పుడు ఏమన్నాడు, మా తాతగారిని చంద్రబాబు నాయుడు గారు చంపేశారు, మా నాన్నగారిని ఎలా వస్తావు చూస్తా అన్నాడు, ఆయన చంద్రబాబు నాయుడు గారిని చంపేశారు, అలాగే మా బాబాయ్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని చంపేశారు, అలాగే నా మీద కొడుకెత్తి చంద్రబాబు అని బా అసలు ఆయన చెప్పేది నిజంగా నిజాన్ని కూడా అంత కాన్ఫిడెంట్గా చెప్పలేం, అంత టాలెంట్ ఉంది ఆయన దగ్గర. కానీ బుర్రను ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. రాజారెడ్డి గారిని నిజంగా చంద్రబాబు నాయుడు గారు చంపేస్తే మరి ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు, మరి ఏం చేశారు? ఎవరిని బయటకు తీసుకొచ్చారు, ఎవరిని అరెస్ట్ చేశారు? అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ముఖ్యమంత్రి చేశారు, ఎందుకు ఎవరిని అరెస్ట్ చేయలేదు, ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయలేదు? అలాగే ఒకవేళ రాజశేఖర రెడ్డి గారి హత్యలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉంటే మరి ముఖ్యమంత్రి చేసినప్పుడు ఏమైపోయాడు? ఏమండి ఒకసారి ఆలోచించండి. ఈయన నిజంగా కోడికత్తుతో చంద్రబాబు నాయుడు గారు చంపించాలని చూశారు అన్నాడు, వాళ్ళ బాబాయిని నారాసుర రక్త చరిత్ర అన్నాడు, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు, మరి ఏమి పీకాడు అని జనం అడుగుతారు కదండి. ఇప్పుడు ఆయన అబద్ధాలు చెప్పినోడికి ఈ అబద్ధం ఇంకొక అబద్ధం పెద్ద విషయం కాదు. ఏంటంటే అతను సర్టిఫికేట్లు బాగానే అప్లోడ్ చేసేటట. ఇంకో డైలాగ్ వేస్తాడండి, ఎవడన్నా గోల్డ్ మెడల్ సంపాదిస్తే గోల్డ్ మెడల్ అని అప్లోడ్ చేయడా? అది నాకు అర్థం కాలే నిజంగా. ఇప్పుడు జనరల్గా ఒక ఉద్యోగానికి మనం అప్లై చేసామండి, నా దగ్గర సిల్వర్ మెడలే ఉంది, అవకాశం ఉంటే గోల్డ్ మెడల్ అని అబద్ధం చెప్తాను. నాలాంటోడు అంటే నేనని కాదు, ఎవరన్నా పెట్టేటప్పుడు అతని దగ్గర ఉన్నదానికన్నా ఎక్కువ ఉందని అబద్ధం చెప్తాడు. చెప్తే కానీ గోల్డ్ మెడలిస్టు ఎందుకని నాకు గోల్డ్ మెడల్ ఉందని చెప్పలేదు అక్కడ, ఎందుకని సిల్వర్ మెడల్ అన్నాడు, ఎందుకని దాని గురించి సరిగా మాట్లాడలేదు. నాకు ఎంత ఆలోచించినా అర్థం కాలేదు. కానీ నాకు నా బుర్రకు ఒకటి తట్టిందండి, ఒక కారణం ఉండుండొచ్చు. ఏంటి ఆ కారణం చెప్తాను మీకు. మెడల్ అని చెప్పి అని అప్లోడ్ చేసినాడని, పొరపాటు చేసినాడని చెప్పి అంటారు. గోల్డ్ మెడల్ వచ్చినప్పుడు సిల్వర్ మెడల్ ఎందుకు రాస్తాడు ఆయన? గోల్డ్ మెడల్ వచ్చినప్పుడు సిల్వర్ మెడల్ అని ఎందుకంటాడు అని ఈయన మళ్ళీ ఈయన ఒక జోక్ వేస్తాడు. ఆ జోక్కి ఎప్పుడు నవ్వాలో కూడా స్క్రిప్ట్ ఉంది అక్కడ జనాలకి, వాళ్ళందరూ నవ్వుతారు, ఆ నవ్వు కూడా రికార్డ్ అవుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత కామెడీ చేస్తున్నారు, ఎంతో సింపుల్గా మాట్లాడుతున్నారని ప్రజలకి ఒక రకమైన మైకం గమనించడం అన్నమాట అండి. నిజమే, ఇతను గోల్డ్ మెడల్ వచ్చింది. ఏమయ్యా ఏం పేరు నీ పేరు, ఏం పేరు తెలిసింది అతని పేరు? గోల్డ్ మెడల్ వస్తే నువ్వు ఎందుకని దాన్ని అప్లోడ్ చేయలేదే? అసలు అతని మీద కేసు పెట్టాలండి. ఎవరైతే ఈ క్యాండిడేట్ ఉన్నాడో ఈ రోజున మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పక్కన కూర్చుని ముసుముసు నవ్వులు నవ్వుతూ ఇతను ఎందుకు అప్లోడ్ చేయలేదు, అప్లోడ్ చేశాడు అయినా కూడా ఇతనికి ఉద్యోగం రాలేదని చెప్తున్నా ఏం మాట్లాడకుండా పక్కన కూర్చుని ఉన్నాడు చూడండి, ఖచ్చితంగా అతని మీద కేసు పెట్టాలి. ఎందుకంటే ఇది కూడా రాజద్రోహమే. ఇదే వ్యక్తి హైకోర్టుకి ఒక పిటిషన్ వేసుకున్నాడు, సార్ నాకు ఇలా ఉద్యోగం ఇవ్వలేదండి, అయితే నేను నా గోల్డ్ మెడల్ వచ్చిందనే సర్టిఫికేట్ అప్లోడ్ చేయడంలో ఫెయిల్ అయ్యాను, అంటే అప్లోడ్ చేయలేదు నేనని ఇతను హైకోర్టుకు చెప్తాడు. కానీ మా పక్కనున్న అబద్ధాల రెడ్డి గారు ఈ అబద్ధాల రెడ్డి గారు ఏమంటారు, అప్లోడ్ చేశాడండి, గోల్డ్ మెడల్ వస్తే సిల్వర్ మెడల్ ఎందుకు చెప్తాడు అంటే. నమస్కారం, మీ అబద్ధాలకి అద్దు పొద్దు లేకుండా పోయిందండి. ఏమండి ఈయన ఒక ఐఏఎస్ ఆఫీసర్ అంటే 24th Senior National Archery Championship from 6th to 10th February held at Jharkhand అని అది అప్లోడ్ చేశారు. తర్వాత ఆయనకు ఉద్యోగం రాలేదు, ఎందుకు రాలేదు చెప్తాము. తర్వాత ఆయన హైకోర్టు కి వేశారు 23rd September. అక్కడ ఒక పాయింట్ చూడండి, పాయింట్ నంబర్ 8. ఆయన ఏం రాస్తున్నారు, ఐ హావ్ అప్లోడెడ్ ద సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద గోల్డ్ మెడలిస్ట్. ఉద్యోగం రాలేదు, ఎందుకు రాలేదు చెప్తాము. తర్వాత ఆయన హైకోర్టు కి వేశారు 23rd September. అక్కడ ఒక పాయింట్ చూడండి, పాయింట్ నంబర్ 8. ఆయన ఏం రాస్తున్నారు, ఐ హావ్ అప్లోడెడ్ ద సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద నేషనల్ గేమ్స్ పంజాబ్ 2001 అండ్ ఆల్సో సీనియర్ నేషనల్ ఆర్చరీ ఛాంపియన్షిప్. ఐ హావ్ ఫెయిల్డ్ టు అప్లోడ్. ఐ హావ్ ఫెయిల్డ్, ఇది మాకు చెప్పింది కాదు, ఆనరబుల్ హైకోర్టు కి చెప్పింది. ఐ హావ్ ఫెయిల్డ్ టు అప్లోడ్ ద 32nd. ఏడు చూడండి కనిపిస్తుందా ఇది ప్రవీణ్, ఐ హావ్ ఫెయిల్డ్ టు అప్లోడ్. అతను సర్టిఫికేట్ అప్లోడ్ చేయలేదని అదే పక్కన ఉన్న వ్యక్తి హైకోర్టు వరకు వేసిన దాంట్లో చెప్పాడండి, నేను సర్టిఫికేట్ అప్లోడ్ చేయలేదని, నాకు గోల్డ్ మెడల్ వచ్చిందని నేను అప్లోడ్ చేయలేదు అని ఇక్కడ వేసాడు. మరి అప్లోడ్ చేయకపోతే ఎలా ఇస్తారు ఉద్యోగం? జ్యోతిషుడు ఏమైనా చెప్తాడా, పలానా ఆయన మీకు అప్లికేషన్ పెట్టాడండి, అతను గోల్డ్ మెడలిస్ట్ అని ఇక్కడ చెప్పలేదు, కానీ అతను గోల్డ్ మెడలిస్ట్ అని చెప్పి ఎవరైనా జ్యోతిషుడు చెప్పాలా మరి ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్కి? లేకపోతే దేవుడు ఏమైనా కళ్ళకు వచ్చి అయ్యి బాబా పలానా సూపర్ తోపు తురుంకొని వచ్చాడండి, అతను మీకు జాబ్కి అప్లై చేశాడు, కానీ అతను గోల్డ్ మెడలిస్ట్, ఆ విషయం మీతో చెప్పకుండా దాస్తున్నాడు, మిమ్మల్ని చెక్ చేస్తున్నాడు, అతనికి అర్జెంట్గా ఉద్యోగం ఏమన్నా దేవుడు చెప్తాడా? ఎందుకు గోల్డ్ మెడల్ వస్తే గోల్డ్ మెడల్ అని ఎందుకు అప్లోడ్ చేయలేదా నువ్వు? ఎందుకు అప్లోడ్ చేయలేదు? నేను అనుకుంటున్నానండి, ఆ గతంలో సూపర్ అని ఒక సినిమా వచ్చిందండి, ఆ సినిమాలో
బ్రహ్మానందం గారు ఏమో పోలీస్ ఆఫీసర్. అలీ గారిని తీసుకొస్తారు కేసు విషయంలో. అక్కడ లైట్ డిటెక్టర్ టెస్ట్ జరుగుతూ ఉంటుంది. ఇక్కడ నువ్వు ఏది చెప్పినా నిజం చెప్తే నిజం అంటుంది ఈ మిషన్, అబద్ధం అంటే అబద్ధం అంటుంది అంటాడు. అన్నాక సరే ఇంతకీ నా ఫస్ట్ ప్రశ్న, నువ్వు ఆడా మగ అంటాడు బ్రహ్మానందం గారు. అప్పుడు అలీ గారు మిషన్ దగ్గర ఎలా నోరు పెట్టి ఆడ అంటాడు. ఓయ్ ఓయ్ అని అరిచేస్తుందండి. అరిచేస్తే వెంటనే బ్రహ్మానందం గారు, నువ్వు మగోడు కదా ఆడదని ఎందుకు చెప్పు అంటే, మిషన్లో టెస్ట్ చేశాను అంటాడు. పాట్నం కొడతాడండి గోవా వాజ్పేయి అని. మిషన్ మనల్ని టెస్ట్ చేయాలి, మనం మిషన్లు టెస్ట్ చేయకూడదు అంటాడు.